ఈ వ్యక్తిని ప్రపంచంలోనే లక్కీస్ట్ మ్యాన్గా పిలుస్తారు. ఎందుకంటే ఇతను 7 సార్లు చావుని జయించి తప్పించుకున్నాడు. అంతేకాకుండా 2003లో $10 మిలియన్ లాటరీని గెలుచుకున్నాడు. ఫ్రానో సెలక్ 1962 ఒక రైలు ప్రయాణంలో ఉన్నప్పుడు రైలు పట్టాలు తప్పి నదిలో పడింది. ఆ ప్రమాదంలో 17 మంది మృతి చెందారు. కానీ సెలక్ చేతి వెముక విరిగినప్పటికీ బ్రతికి బయటపడ్డాడు. 1963 విమాన ప్రయాణంలో ఎమర్జెన్సీ డోర్ అనుకోకుండా ఓపెన్ అయింది. దాంతో డోర్ వద్ద కూర్చొని ఉన్న సెలక్ బయటకి పడిపోయారు. అయితే ఆయన ఓ పొలం ఒడ్డుపై ఉన్న గడ్డిపై పడడంతో క్షేమంగా బయటపడ్డారు. 1966 బస్సులో ప్రయాణిస్తుండగా బస్సు నదిలో పడి 4 ప్రమాదంలో చనిపోయారు. సెలక్ ఒడ్డుకు ఈదుకుంటూ బయటపడ్డారు. 1968 సెలక్ డ్రైవ్ చేస్తుండగా కార్ ఫ్యూయల్ ట్యాంక్ పేలి తన తల వెంట్రుకలు కాలిపోయినప్పటికీ కార్ డోర్ని కాలుతో తన్ని బయటపడ్డారు. 1973 ఒక ట్రక్ ఢీకొని సెలక్ కారు 300 మీటర్ల లోయలో పడిపోయింది. కానీ ఆయన ఒక చెట్టు కొమ్మకు పట్టుకొని ప్రాణాలను దక్కించుకున్నారు. 1995 కారు ఇంజన్ పేలిన సెలక్ సురక్షితంగా బయటపడ్డారు. 1996 రోడ్డు దాటుతున్న సమయంలో అకస్మాత్తుగా బస్ ముందుకు వచ్చింది. చివరి క్షణంలో జంప్ చేసి ప్రాణాలను కాపాడుకున్నారు. ఇన్ని ప్రమాదాల నుంచి తప్పించుకున్న తర్వాత సెలక్ 2003లో $10 మిలియన్ లాటరీని గెలుచుకున్నారు. సో ఫోక్స్, ఇది ఎంతవరకు ఫ్యాక్ట్ అనేది తెలియదు, కానీ దీని గురించి వికీపీడియాలో వివరంగా ఉంది.